కూటమి పాలన చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు నిరసనల పేరుతో రాష్ట్ర ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని అంటున్నారు, కానీ దీనికి ఆధారాలు చూపమంటే చూపలేకపోతున్నారని అన్నారు. డిఎస్సీ ర్యాలీలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ బాధితులు ఒక్కరు కూడా లేరని తెలిపారు. ఈ ర్యాలీలో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. లేదంటే ప్రజలు అంబటి రాంబాబు రోడ్డు మీదకి వస్తే చెప్పులు విసిరే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక సామెత చెప్పినట్టుగా అమ్మ పెట్టనో పెట్టదు అడుక్కుని తిన్నదని సామెత చెప్తారు కదా. ఆ పందాలో ఇవాళ గత 5 సంవత్సరాలు కూడా ఇది క్యాలెండర్లు అని చెప్పేసి క్యాలెండర్కే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించకపోగా ఏదో మేము వాలంటీర్లను పెట్టుకున్నాం, మా పార్టీ వాళ్ళని సచివాలయం పెట్టామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం తప్పితే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళకి కానీ ఎక్కడా కూడా ఎలాంటి అవకాశము కల్పించకపోగా ఆ ఒక్క నిరసనతో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తే మేము ఇచ్చిన మాటల ప్రకారం ప్రతిదీ కూడా ఇవాళ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఒక 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల్ని ఫిల్అప్ చేసే పరిస్థితి తీసుకుని ఫిల్ చేస్తే సంవత్సరంన్నర గడిచిన తర్వాత దాంట్లో ఏదో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అంటూ ఏది లేక ఏ వంక లేక డొంక పట్టుకుని తిరిగి అంటాడు. ఆ టైపులో ఇవాళ వీళ్ళు రోడ్లెక్కి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తాం. ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల్ని నిశ్చితంగా గమనించడం చెప్పేసి జనసేన పార్టీ తప్పుకుంటాం. దీంట్లో ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంటుంది. మంచి చేయాలి, ప్రజలను రక్షించాలి, ప్రజలకి అసౌకర్యం లేకుండా వాళ్ళ యొక్క ప్రయాణం సాగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. ఇవాళ మేము ఎన్నో రకాలుగా రాజకీయ పార్టీ కానటువంటి ఒక రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీలోని ఈ కుహనా మేధావులు చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ కూడా చాలా ఓపికగా సహిస్తున్నాం. ఎందుకంటే మాట్లాడితే రెడ్ బుక్